ఫ్రెండ్స్ విజయవాడలో హెచ్చరిక 6, 7, 8 తేదీల్లో అవి మూసివేత. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ వేసవి సెలవులు రావడంతో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా ఆలయాలను, టూరిస్టు ప్లేసులను చుట్టేస్తున్నారు. అయితే ఇక సమ్మర్‌లో బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే 3 రోజుల పాటు ఘాట్ రోడ్‌ను పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం. ఇంద్రకీలాద్రి విజయవాడ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది దేవస్థానం. ఘాట్ రోడ్‌ను 3 రోజుల పాటు పూర్తిగా మూసివేయనున్నట్టు స్పష్టం చేసింది దేవస్థానం. మరమ్మతులు, కొండ చర్యలు, మెష్ తదితర పనుల నిమిత్తం మే 6, 7, 8 తేదీలలో వరుసగా 3 రోజుల పాటు ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేయనున్నారు. అయితే శ్రీ కనకదుర్గ నగర్ మార్గం నుండి భక్తులు దేవస్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు కొండమి ఘాట్‌లో తమ వాహనాలు పార్క్ చేసుకోవాలని, అక్కడ నుండి దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ఉచిత బస్సు ద్వారా దేవస్థానం చేరుకోవచ్చు. ఇక విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుండి వన్ టౌన్ వైపు వచ్చే భక్తులు సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న హోల్డింగ్ ఏరియాలో తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి.